వస్త్రాలు అంటే అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆదివారం పూట బైబిల్లో ఈ జకర్యా గ్రంథంలో ఒకసాట, ప్రకటన గ్రంథంలో ఒకసాట ఏమనుందంటే, పరిశుద్ధులు తెల్లని వస్త్రములు ధరించుకొనిరి అని రాయబడింది. ఈ వస్త్రాలు యేసుక్రీస్తు రక్తంలో తెలుపు చేసుకున్నారని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు ఆదివారం పూట తెల్ల వస్త్రాలు ధరించుకొని మందిరానికి పోయినంత మాత్రాన హృదయంలో తెల్లగా పరిశుద్ధంగా ఉన్నారా? వేషధారణ చూస్తాడా దేవుడు? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏం ధరించినావు, ఏ ఆభరణాలు ధరించినావు, ఎలాంటి జడలు అల్లుకున్నావు, ఎలాంటి మేకప్ చేసుకున్నావు, ఇవన్నీ మేకప్లు, జడలు, పై వస్త్రాలు, పట్టు వస్త్రాలు, బంగారము, ఆభరణాలు, ఇవన్నీ దేవుడు చూస్తాడా? దేవుడు చూసేదేంటి? అక్షయమైనది వాడబారనది సత్క్రియలనే అలంకారము, మీ హృదయాలంకారము దేవుడు చూస్తాడని రాయబడింది. ఏ అలంకారము? హృదయాలంకారం అని రాయబడింది. వీటికి జాలిగల మనస్సు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి అని చెప్పి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. ఇవి ధరించుకోండి అని చెప్పినాడు. కాబట్టి